హాయ్ అండి. ఈరోజు నేను ఎండు కొబ్బరి వెల్లుల్లితో కారం చేస్తున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 కరివేపాకు రెమ్మలు, ఒక అరచిప్ప ఎండు కొబ్బరి, తగినంత ఉప్పు, 250 గ్రాముల ఎండుమిర్చి తీసుకోవాలి. వీటన్నిటిని బాండీలో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి దోరగా బాగా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు అనేది బాగా వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా వేయించుకోవాలి. తర్వాత ధనియాలని వేయించుకోవాలి. ధనియాలని కూడా బాగా త్వరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత జీలకర్రను చిట్టపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. జీలకర్రను కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మినప్పప్పును కూడా బాగా వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పప్పుని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలి. కరివేపాకును పట్టుకొని నలిపితే పొడైపోవాలి. ఆ విధంగా కరివేపాకును వేయించుకోవాలి. తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరి కొంచెం వేడైతే సరిపోతుందండి. వీటిని బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు. ఇవి వేగేటప్పుడు కొంచెం స్మెల్ వస్తాయి. అలా స్మెల్ వచ్చినప్పుడు వెల్లుల్లి రెబ్బలు స్మెల్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా స్మెల్ వచ్చినప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. వీటిని కూడా బాగా వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత ఉప్పుని కూడా లైట్గా వేయించి పక్కకు పెట్టేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో వచ్చేసి ఎండుమిర్చిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా వేగిపోయాక ఇందులోనే మొత్తం వేయించుకున్నవి మొత్తం వేసి గ్యాస్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఈ బాండీని పక్కకు పెట్టుకోవాలి. ఈ వేయించుకున్నవి మొత్తం చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పదార్థాలన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటి మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదండి. కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనకిప్పుడు కారం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా వెంటనే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.